యెషయా గ్రంథం 45వ అధ్యాయానికి వెళ్దాం. నేను నీకు ముందుగా పోవచ్చు. నేను నీకు ముందుగా పోవచ్చు. ఇజ్రాయెల్ ముందు వెళ్ళాలా, ఇజ్రాయెల్ రాజుల ముందు, అభిషక్తుల ముందు వెళ్ళాలి. కానీ దేవుడు ఎవరి ముందు వెళ్తున్నాడు? కోరేషు అతనే సైన్యం ముందు. ఇతను ఒక్కడే కొంచెం దేవుడిని ఎరిగినవాడు. ఐ విల్ గో బిఫోర్ ది, నేను నీకు ముందుగా పోవచ్చు. మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విరగొట్టేదను. అంటే ఇతనికి ఇంత సామర్థ్యం ఇచ్చింది ఎవరని తెలుస్తుంది? దేవుడు గాడ్ హిమ్సెల్ఫ్ హెస్ గివెన్ సైరస్ దిస్ అనాయింటింగ్. ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విరగొట్టేదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు. ఏ పేరు పెట్టి పిలిచాడంట? కోరేషు. అభిషేకం ఎవరికి ఇస్తున్నాడంట అక్కడ ప్రత్యేకంగా పేరు? ఏ పేరు? కోరేష్కి ఇస్తున్నాడంట. హీఈస్ అనాయింటింగ్ సైరస్. ఓకే, ఇంకేం చేస్తున్నాడంట? నేను నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని పేరు పెట్టి, 3వ వచనం, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేది. అతనికి ముందు లేని బలాన్ని ఇచ్చాడు. ఏ చేయి పట్టుకొని? కుడి చేతితో పట్టుకొని లేని బలాన్ని ఇచ్చాడు. తర్వాత ఏం చేశాడంట? అంధకార స్థలముల్లో ఉంచబడిన నిధులు, రహస్య స్థలముల్లో మరుగైన ధనాన్ని ఇచ్చాడంట. ఎందుకు? కోరేష్కి. యు సీ నౌ, టు బిల్డ్ హిస్ కింగ్డమ్, ఆయన మందిరాన్ని కట్టడానికి. రహస్యములో మరుగైన ధనము నీకు ఇచ్చేదను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము. ఆగండి, ఇదంతా ఎవరి నిమిత్తం అంట? ఒక వ్యక్తికి ప్రపంచ దేశాలన్నీ అప్పగిచ్చి, ఎవరి కోసం? యాకోబు కోసం. ఇక్కడ ఇజ్రాయేల్ కోసమని అతన్ని రాజుగా చేసి విజయాన్నిచ్చి బలాన్నిచ్చి. చదవమ్మా. నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచాను. ఏ పేరు పెట్టి పిలిచాడంట? కోరేషో అని పిలిచాడంట. రైట్. నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చి తిని. కోరేషుకి తెలుసా దేవుడు? డస్ యు నో ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు తెలుసా? నీవు నన్ను ఎరగకుండినప్పటికీ ఏమి ఇచ్చాడంట? బిరుదులు ఇచ్చాడంట. అతను ఏమంటారో తెలుసా? ఆ కాలంలో సైరస్ ద గ్రేట్ అంటారు. అతనికి ఇంకొన్ని బిరుదులు ఉన్నాయి. ఇంకా ఏంటంట? సైరస్ ద మెర్సిఫుల్ అంటారంట. మెర్సిఫుల్. అతను హీఈస్ ఎ మెర్సిఫుల్ మ్యాన్, కనికరం గలవాడంట. ఈజ్ ఎ మెర్సిఫుల్ మ్యాన్. అతను యుద్ధం చేసిన తర్వాత, వాళ్ళందరిని వచ్చిన తర్వాత వాళ్ళంత ఎక్కువ హింసించేవాడు కాదంట. వాళ్ళని బాగా మరీ హీనంగా చూసేవాడు కాదంట. వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చేవాడంట. మీరు ఉంటే చేయండి, మీ దేవుడిని మీరు ఆరాధించుకోండి, మీ పనులు మీరు చేసుకోండి, మీరు అలా చేసుకోండి. చక్కగా వాళ్ళని మరీ క్రూరంగా అలా చేయకుండా వాళ్ళని మెర్సిఫుల్గా చూసేవాడంట. చూసినా మనం వాళ్ళని హింసించి వాళ్ళకి అన్నీ మోసం చేసి అయి చేసి వాళ్ళు అలా చేసి తీసుకునే కంటే దేవుడు ఏం చేశాడంట? కుడి చేయిని పట్టుకొని మంచి పేరు ఇచ్చాడంట. సైరస్ ద గ్రేట్. యు సీ ఇన్ ద హిస్టరీ, లుక్ ఎట్ సైరస్. హీ వాజ్ మెర్సిఫుల్ మ్యాన్, హీ వాజ్ ఎ గుడ్ మ్యాన్. అంత చరిత్రలో అంతలా ట్రీట్ చేసింది ఎవరు లేరండి. ఏ రోజు అలా ట్రీట్ చేయలేదంట. లెట్ us see. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకొనున్నట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. ఎరగకుండినప్పటికీ కూడా సిద్ధపరిచాడంట. ఒక రకంగా ఇజ్రాయెల్ తిరస్కరించడం మంచిదే. మనం దేవుడిని తెలుసుకున్నాం కదా, కాబట్టి వాళ్ళని తిరస్కరించినందుకు వాళ్ళ మీద కోప్పడకూడదు. మన పని చేసుకోవాలి, వాళ్ళని గౌరవించాలి. ఓకే, యా. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగచేవాడను, సమాధానకర్తను, కీడును కలుగచేవాడను నేనే. వెలుగు, అంధకారము, సమాధానము, కీడు. ఎవరి జీవితంలో అయినా చీకటి ఉందా? అది వెలుగుగా మారును గాక. ఎవరి జీవితంలో అయినా సమాధానము లేదా కీడు ఉందా? ఈ రోజు నుంచి నీకు సమాధానం కలిగిన గాక. నీ దేహంలోనా, నీ వ్యక్తిగత జీవితంలోనా, నీ పాప జీవితంలోనా, ఈ రోజు నుంచి దాని మీద, పాప జీవితం మీద నీకు విజయం పొందును గాక. ఈ రోజు నుంచి అంటున్నాడు, నేనే ఆ సైతాన్ని తయారు చేసింది నేనే, వాడిని వదిలింది నేనే, వాడికంటే శత్రువు బలవంత మీద అధికారం ఇచ్చింది కూడా నేనే. మీరు చూస్తే బైబిల్లో చాలా మటుకు యుద్ధాలు కొన్ని ఎలా ఉన్నాయంటే, కొంతమంది రాజులు, హిజ్కియా, కొంతమంది మరి మనం చూసినప్పుడు జోష్ రాజులు కొంతమంది ఉన్నారు అనమాట. వాళ్ళు ప్రార్థించినప్పుడు అంట, యూ డోంట్ నో దిస్ గాడ్, నీకు ఎలాగైనా విజయం ఇస్తాడు. హీ విల్ గివ్ యూ విక్టరీ ఇన్ వన్ వే ఆర్ ద అదర్. హీ ఈజ్ అ గాడ్ ఆఫ్ విక్టరీ. అందుకే అంటాడు, ఆపత్కాలం ముందు ఒక మొరపెట్టము, నేను నీకు
ఐ విల్ డెలివర్ యూ. ఏంటి ఆ చీకటి నా చేతిలోనే ఉంది, ఆ చెడు నా చేతిలోనే ఉంది, చూస్తా. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, ఐ విల్ బ్లెస్ యూ. ద డెవిల్ కెనాట్ డిసీవ్ యూ. మనకు తెలియదు రోజుకి ఎన్ని చేస్తున్నాడో దేవుడు అని. ఐ ఫార్మ్ లైట్, నేను వెలుగును సూచించేవాడును, అంధకారము కలుగు చేయవాడును. యెహోవాను నేనే వీటినన్నిటినీ కలుగ చేయవాడను. ఆకాశమండలము నీతిని కురిపించినట్లు అంతరిక్షమా మహావర్షము వర్షించుము. భూమి నెరలు విడిచి రక్షణ ఫలించినట్లు భూమి నీతిని మొలిపించునుగాక. యెహోవానగు నేను దాన్ని కలుగజేసి ఉన్నాను. మంటికుండ పెంకులలో ఒక పెంకై ఉండి తను సృజించిన వానితో వాదించువానికి శ్రమ. ఇజ్రాయేల్తో అంటున్నాడు, నాతో వాదించారు మీరు, నా ప్రవక్తలతో వాదిస్తారు, నా ప్రవక్తలను తిడతారు. జిగటమను దాన్ని రూపించువానితో నీవేమి చేయుచున్నావని అనదగునా? వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా? ఒక్కొక్కసారి మరి దేవుడే కదా చేసేది, చెడు కూడా సైతానుడు ఎందుకు అంటే దేవుడిని ముందు రెండు పెట్టాడు. ఇది చేస్తే నా దూతలు వస్తాయి, ఇది చేస్తే వాడి దూతలు వస్తాయి, నీ ఇష్టం అంట. నువ్వు తప్పు చేసావు, వాడు వచ్చాడు. కండిషన్ అది, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఈవెంట్. అంటే దీన్ని బట్టి నువ్వు చెడును విసర్జించి ఏం వెతుక్కోవాలా? మంచిని ఎత్తుక్కోవాలి. అలాగ నువ్వు మంచి నేర్చుకోవాలి, డొమినియన్. అలాగ ఆయన స్వరూపంలోకి ఎదగాల. అవునా కదా? అందుకే ఆయన వాక్యము నీకు కావాలా. ద వర్డ్. నా పిల్లోడికి ఇప్పుడే పుట్టాడు, వీడు పెద్దోడు అయిపోవాలా, వీడు పెద్దోడు అయిపోయి మంచి కండలు వచ్చి పుష్టిగా 6 అడుగులు అవ్వాలంటే ఏం అవసరం లేదు. ఫస్ట్ పాలి, తర్వాత ఫెరెక్స్ పెట్టు, తర్వాత మిక్సీ చేసి పెట్టు, తర్వాత 2 పూటలు అన్నం పెట్టు, ఓ పూట టిఫిన్ పెట్టు. 10 ఏళ్ళు వస్తే అయిపోతాడు. అలాగే నువ్వు కూడా పాలతో ఈ వాక్యాన్ని రెగ్యులర్గా తీసుకుంటే బలవంతుడు అయిపోతావు. మార్నింగ్ అండ్ ఆఫ్టర్ ఏం చేయాలి? టేక్ దట్ వర్డ్. ద డెవిల్ విల్ ఓన్లీ స్టాప్ యూ ఫీడింగ్ యువర్ స్పిరిట్. అపవాది నీ ఆత్మను పోషించకుండా, ఆత్మీయాహారాన్ని పోషించకుండా ఆపుతాడు. టెక్నిక్ ప్రార్థించకుండా, వాక్యం చదవకుండా 3 పూటలు తిండి బట్టి ఎలా తినేస్తావు చూడు. అలాగే కనీసం 1 పూట తిన్న ఆత్మలో భలే ఉండేది. ఆ 1 పూట కూడా తినకుండా చుక్కలు చూపిస్తాడు. వాడి పనే అది. అప్పుడు బలహీనం అయిపోతావు ఆత్మలో. శారీరకంగా బాగానే ఉంటావు. ఇక్కడ దేవుడు ఎవరికి ఇచ్చాడు? తన చిత్తం నెరవేర్చుకోవడానికి కోరేషిని ఇచ్చాడు. కోరేష్కి ఏమి ఇచ్చాడు? ఏమీ లేదా? ఈ కేమ్. శత్రువు ఎంత బలవంతుడైనా, సమస్య ఎంత పెద్దదైనా, వ్యాధి ఎంత పెద్దదైనా యెహోవాకు మొరపెట్టుము. కాల్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రే, యూ విల్ సీ మిరకల్స్. దట్ బిగ్ సిక్నెస్, దట్ బిగ్ పెయిన్, ఓకే, నీకే మెంటల్గా పీస్ లేదా, క్రై అంటు గాడ్, హీ విల్ డెలివర్ యూ. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో ప్రభువా, నీ నిబంధన నెరవేర్చడానికి ఆయా నీతిలో పెంచావు, కోరేషిని అద్భుతాలు చేశావు. అదే కాదు నాయన, అతని కుడి హస్తాన్ని పట్టుకొని మార్గములన్నీ సరళము చేసి అతన్ని ఆయా ఆరోగ్యాన్ని దీర్ఘ ఇవ్వకపోతే అతన్ని చేయలేడు కదా నాయన. నీ బలముతోటే కదా యుద్ధాలన్నీ నెగ్గాడయ్యా. అనేక గొప్ప గొప్ప రాజ్యాలను జయించడానికి నీవు బలాన్ని ఇచ్చావు. అతను యుగే హింస్ట్రాంత్. ఈరోజు అనేకుల్లో బలహీనతను తీసివేయి నాయన. వారిలో ఉండే వ్యాధులను, ఇన్ఫెక్షన్లు, ఎలర్జీలను, వైరస్లను, షుగర్, బీపీ, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల్లో వ్యాధి, కండరాల్లో వ్యాధి, ఎముకల్లో వ్యాధి, లివర్లో వ్యాధి, కిడ్నీల్లో వ్యాధి, గ్యాస్ ట్రబుల్, ఆయా చర్మ వ్యాధులు, కంటి జబ్బులు, ముక్కు జబ్బులు, ఆయా బ్రెయిన్ ట్యూమర్స్, క్యాన్సర్, గెడ్డలు, కణితలు, నూతన ఆరోగ్యాన్ని, బలాన్ని వారికి దయచేయండి. హీల్ దెమ్. ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు దయచేయండి. ఓపెన్ డోర్స్ టుడే. నూతన కృప దయచేయమని నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.